కోవిడ్-19 లాక్డౌన్లో భాగంగా మనం 4th ఫేజ్ లాక్డౌన్లో ఉన్నాం. ఈ లాక్డౌన్ కారణంగా బిజినెసెస్ కానీ ఎకానమీ యాక్టివిటీ కానీ బాగా పడిపోయింది. జీడిపి గ్రోత్ రోజు రోజుకి కంప్లీట్గా డౌన్ఫాల్ అవుతుంది. అంటే 3 సెక్టార్స్, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, సర్వీస్ మీద వచ్చే ఇన్కమ్ మొత్తం పడిపోయింది. ఎందుకంటే ఏ బిజినెస్ సరిగా జరగట్లేదు కాబట్టి. సో ఇది 0.4%కి వచ్చిందని చెప్తున్నారు. డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ డిఫరెంట్ జీడిపి గ్రోత్ రేట్ని మనకిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకలాగా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒకలాగా, వరల్డ్ బ్యాంక్ ఒకలాగా, IMF ఒకలాగా, అంటే డిఫరెంట్గా ఇస్తున్నాయి. ఎందుకంటే ఎవరికి కూడా ఎంత యాక్టివిటీ జరుగుతుంది, ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది, ఎంత గ్రోత్ రేట్ వస్తుంది అనేది ఇప్పటికి మనకు కంప్లీట్ పిక్చర్స్ అయితే రావు. కానీ 6-7% గ్రోత్ రేట్తో వెళ్ళే ఇండియన్ ఎకానమీ డ్రాస్టికల్గా 1.4% నుంచి 0.4%కి వచ్చిందని చెప్తున్నారు. అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ప్రీవియస్ ఇయర్ ఇండియాకు ఒక 100 రూపీస్ వచ్చి ఉంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ మీద ఈ ఇయర్ 0.4% అంటే దాని మీనింగ్ ఏంటంటే 100 + 0.4 యాడ్ చేస్తే ఎంత మనీ వస్తుందో అంత వస్తుంది. ఒకవేళ 5% గ్రోత్ రేట్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే జీడిపికి 5% గ్రోత్ రేట్ వచ్చిందంటే ఇంతకుముందు అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ నుంచి 100 రూపీస్ వస్తే 5% అంటే ఏంటంటే 105 రూపీస్ అనమాట. సింపుల్గా ఇది గ్రోత్ రేట్ని మనం క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్, సింపుల్. అయితే ఈ జీడిపి గ్రోత్ రేట్ ఇప్పుడు 0.4%గా ఉంది ఆఫ్టర్ లాక్డౌన్. అంటే మనం గ్రోయింగ్ పర్సంటేజ్ పోయిన ఇయర్తో కంపేర్ చేస్తే 0.4% గ్రోత్ అవుతున్నాం. సో ఇది చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. ఇంకొన్ని ఎకనామీస్ అయితే నెగిటివ్ గ్రోత్ రేట్లోకి వెళ్ళిపోయినాయి, అంటే పోయిన సంవత్సరం కన్నా తక్కువ ఇంకా సంపాదించుకుంటున్నాయి అనమాట. ఎనీవే, అయితే ఈ ఎకానమీ యాక్టివిటీని పెంచాలంటే ఏం చేయాలి? స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటాం. అంటే సింపుల్గా ఏం చేయాలంటే అవైలబిలిటీ ఆఫ్ మనీని పెంచాలి ప్రజల దగ్గర. సో మనీ ఎక్కువగా అవైలబిలిటీ పెరిగిందంటే ప్రజల దగ్గర డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే డిమాండ్ సైడ్ కానీ సప్లై సైడ్ కానీ 2 సైడ్స్ పుష్ చేయటం అనమాట. ఇది అవైలబిలిటీ ఆఫ్ మనీని ఇంక్రీజ్ చేసి, సపోజ్ నా దగ్గర మనీని ఇంక్రీజ్ చేస్తుంది అనుకోండి గవర్నమెంట్. సో త్రూ వేరియస్ ఫార్మ్స్ ఆ స్టిమ్యులస్ ప్యాకేజెస్ గురించి మాట్లాడదాం మనం. సపోజ్ నా దగ్గర అవైలబిలిటీ ఆఫ్ మనీ ఇంక్రీజ్ అయితే, నా దగ్గర మనీ ఉంది, సింపుల్గా చెప్పాలంటే అందరి దగ్గర మనీకి పంప్ చేస్తారనుకోండి, అందరి దగ్గర మనీ ఉన్నాయి. మనీ ఉంటే ఆటోమేటిక్గా గూడ్స్ని పర్చేజ్ చేస్తారు, డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తుంది. సో ఆటోమేటిక్గా సప్లై సైడ్ కూడా డిమాండ్ ఉంది కాబట్టి ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తారు, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, పోవర్టీ తగ్గుతుంది. సో ఇన్కమ్స్ ఆఫ్ పీపుల్ ఇన్కమ్ పెరుగుతుంది. సో ఇది డిమాండ్ సైడ్. సప్లై సైడ్ చూస్తే మీకు నా దగ్గర మనీని మీరు క్రియేట్ చేశారనుకోండి, గవర్నమెంట్ కానీ బ్యాంకులు కానీ, ఆటోమేటిక్గా నేను ఇన్వెస్ట్ చేస్తాను నా ఇండస్ట్రీస్ మీద, ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తాను, మోర్ గూడ్స్ ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆటోమేటిక్గా సప్లై సైడ్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే డిమాండ్ ఉందని అర్థం. డిమాండ్ సప్లై అనేది డిమాండ్ సప్లై అనేది ఒక సైకిల్గా వెళ్తూ ఉంటుంది. సో ఇలా డిమాండ్ సప్లై సైకిల్ ఇంక్రీజ్ అవ్వాలంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఈ లాక్డౌన్ ఫేజ్లో ఎకానమీ బాగా డౌన్ఫాల్ అవుతుంది కాబట్టి 20 lakh crore స్టిమ్యులస్ ప్యాకేజ్ని అనౌన్స్ చేయడం జరిగింది. 20 లక్షల కోట్ల స్టిమ్యులస్ ప్యాకేజ్. స్టిమ్యులస్ ప్యాకేజ్ మనకి 2 టైప్స్ ఉంటుంది: ఫిజికల్ స్టిమ్యులస్, మానిటరీ స్టిమ్యులస్. ఫిజికల్ స్టిమ్యులస్ అంటే గవర్నమెంట్ హ్యాండ్స్లో కంప్లీట్గా ఉంటుంది. ఇది అంటే మనీ అవైలబిలిటీ అనేది గవర్నమెంట్ చేస్తుంది. మానిటరీ స్టిమ్యులస్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే చర్యల ద్వారా మానిటరీ స్టిమ్యులస్ చేయొచ్చు. ఫిజికల్ స్టిమ్యులస్ చూస్తే మీకు గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పెండిచర్ వస్తుంది. సింపుల్గా ఇన్కమ్ పార్ట్లో మీరు తీసుకుంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ని కానీ కట్ చేయటం ద్వారా గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూని తగ్గించుకోవడం ద్వారా డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని కట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ట్యాక్స్ పే చేయకోకుండా గవర్నమెంట్కి తక్కువ పే చేయాలి కాబట్టి కొంత మనీ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా అవైలబిలిటీ ఆఫ్ మనీ వాళ్ళ దగ్గర ఇంక్రీజ్ అయినట్టు అనమాట. వాళ్ళు అదర్ గూడ్స్ మీద స్పెండ్ చేస్తారు, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, సర్వీసెస్ మీద కానీ. ఆటోమేటిక్గా సైకిల్ అనేది రిపీట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఒకవేళ మీరు సపోజ్ డైరెక్ట్ ట్యాక్స్ని తగ్గించారు, ఇండైరెక్ట్ ట్యాక్స్ని తగ్గించారు, దీని ద్వారా అవైలబిలిటీ ఆఫ్ మనీని పెంచవచ్చు. సెకండ్ సైడ్ ఏంటంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ బాగా చేస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కడ చేస్తుంది? సో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేయొచ్చు, స్కీమ్స్ మీద చేయొచ్చు. సపోజ్ ప్రధానమంత్రి ముద్రా యోజన కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, లేదా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ యొక్క వేజెస్ పెంచవచ్చు. లేదా ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాలకి డైరెక్ట్గా మనీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద సబ్సిడీస్ని ఎక్కువ ఇవ్వచ్చు. ఇలాంటి
ఇవన్నీ కూడా ఫిజికల్ స్టిమ్యులస్ కింద వస్తాయి. అంటే గవర్నమెంట్ తన ఎక్స్పెండిచర్ని పెంచడం ద్వారా కానీ, లేదా గవర్నమెంట్ తన ట్యాక్స్ని కట్ చేసుకోవడం ద్వారా కానీ ప్రజల దగ్గర అవైలబిలిటీ మనీని పెంచుతుంది. దీన్ని ఫిజికల్ స్టిమ్యులస్ అంటాం. ఇప్పుడు మీరు చూస్తే సింపుల్గా ఫిజికల్ స్టిమ్యులస్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ బాగా పెంచింది అనుకోండి, ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తుంది, ఏదైనా ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తుంది అంటే దాని మీద సపోజ్ ఒక రోడ్డు వేస్తుంది అనుకోండి, ఆ రోడ్డు మీద చాలా మనీని ఇన్వెస్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఆ ఇన్వెస్ట్ చేసిన మనీ మొత్తం ఆ రోడ్డు పని చేసిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి, కూలి పనీల దగ్గర నుంచి, తర్వాత మెషినరీ వాళ్ళ దగ్గర నుంచి, ఆ మెషినరీల్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి అందరికీ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఒక్క మనీకి ఇన్ని క్రోర్స్ ఆఫ్ మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంటే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ కనుక తీసుకుంటే చాలా మనీ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది స్కీమ్స్ మీద ఎక్స్టెండ్ చేయొచ్చు, సబ్సిడీస్ మీద ఎక్స్టెండ్ చేయొచ్చు, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఎక్స్పెండ్ చేయొచ్చు. ఇలా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని చేయటం ద్వారా, సో దీన్ని క్వాంటిటేటివ్ ఈజింగ్ కూడా చెప్తాం మనం, లేదా హెలికాప్టర్ మనీగా ద్వారా అయినా చేయొచ్చు. ఇలా క్వాంటిటేటివ్ ఈజింగ్ మనం బ్యాంక్ ద్వారా చేస్తాం, హెలికాప్టర్ మనీ డైరెక్ట్గా డీబీటీస్ ద్వారా చేయొచ్చు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా, లేదా పిఎం కిసాన్ రైతులకి డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ని ఇవ్వచ్చు, మన రైతు బంధువులాగా. ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్కి వస్తాయి. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఫిజికల్ స్టిమ్యులస్ అంటారు. దీన్ని గవర్నమెంట్ సైడ్ మనీని అవైలబిలిటీలోకి తీసుకురావటం. రెండో సైడ్ ఏంటంటే ఇది మానిటరీ స్టిమ్యులస్. మానిటరీ స్టిమ్యులస్ని మీరు చూస్తే సింపుల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే తన ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేసుకుంటుంది. అంటే లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, ఎల్ఏఎఫ్ అంటే రివర్స్ రెపో రేట్ని కలిపి మనం లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటాం. ఈ రెండింటిని తగ్గించడం ద్వారా, అంటే ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించడం ద్వారా, లేదా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని తగ్గించడం ద్వారా ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం కానీ, లేదా రిజర్వ్ రేషియోస్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో కానీ, లేదా స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్ కానీ సిఆర్ఆర్ని కానీ తగ్గించడం ద్వారా కానీ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, గవర్నమెంట్ సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్ అనమాట. సో ఇలా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చేయటం కానీ, రిజర్వ్స్ రేషియోస్ని తగ్గించడం కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ని తగ్గించినప్పుడు, లేదా ఈ మానిటరీ పాలసీ టూల్స్ని యూజ్ చేసినప్పుడు సింపుల్గా ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం కానీ, రిజర్వ్ రేషియోస్ని తగ్గించడం కానీ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ చేయడం ద్వారా కానీ ఏం చేస్తుందంటే అవైలబిలిటీ ఆఫ్ మనీని పెంచుతుంది బ్యాంక్ దగ్గర అవైలబిలిటీ ఆఫ్ మనీ పెంచితే బ్యాంక్స్ లెండింగ్ చేస్తాయి అనమాట. బ్యాంక్స్ లెండింగ్ చేస్తే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లాంటి సంస్థలు లోన్స్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది బ్యాంక్ దగ్గర నుంచి. వాళ్ళు లోన్ తీసుకున్నారంటే ఈ లోన్ బ్యాంక్స్ దగ్గర నుంచి ప్రొవైడ్ అయింది, తర్వాత ఇంట్రెస్ట్ రేట్తో తర్వాత పే చేస్తారు వాళ్ళు. ఈ లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఎకనామికల్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు, ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తారు. సో ఎంప్లాయీస్ ఆ మనీతో అదర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తారు, అదర్ గూడ్స్కి డిమాండ్ వస్తుంది, అదర్ గూడ్స్ ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటుంది, పోవర్టీ తగ్గుతూ ఉంటుంది. సో ఇది ఒక స్పైరల్ ఎఫెక్ట్గా డిమాండ్ సప్లై కర్వ్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఇలా లెండింగ్ యాక్టివిటీ చేయటం కోసం బ్యాంకుల దగ్గర అవైలబిలిటీ మనీ పెంచడం కోసం మానిటరీ స్టిమ్యులస్ చేస్తారు. ఈ మానిటరీ స్టిమ్యులస్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ రేషియోస్ని, ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం ద్వారాను, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చేయడం ద్వారాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనీని సిస్టంలోకి పంప్ చేస్తుంది. ఏ విధంగా చూసినా మీరు ఈ 20 లక్షల కోట్లని వీళ్ళు బ్యాంకుల ద్వారా కానీ, లేదా స్పెషల్ స్కీమ్స్ ద్వారా కానీ, అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ యొక్క వేజెస్ పెంచడం కానీ, పనికి ఆహార పథకం యొక్క వేజెస్ పెంచడం కానీ, లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సబ్సిడీస్ ఎక్కువగా ఇవ్వటం ద్వారా కానీ, లేదా పిఎం కిసాన్ రైతుల అకౌంట్లోకి మనీని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఈ అకౌంట్ల ద్వారా మనీని హెలికాప్టర్ మనీ అనే ఫామ్లో వీళ్ళకి మనీని ప్రొవైడ్ చేయడం ద్వారా కానీ, లేదా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచడం ద్వారా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, రోడ్లు కన్స్ట్రక్షన్ చేయడం, హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయడం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ని కన్స్ట్రక్షన్ చేయడం, సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం చేయడం, 5G టెక్నాలజీస్ మీద ఇన్వెస్ట్ చేయడం, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం ద్వారా కూడా స్టిమ్యులస్ ప్యాకేజ్ని గవర్నమెంట్ ఇస్తుంది. సో అంటే ఒకవైపు గవర్నమెంట్ స్టిమ్యులస్ ప్యాకేజ్ని మనం ఫిజికల్ స్టిమ్యులస్ అని, ఇంకొక వైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్టిమ్యులస్ ప్యాకేజ్ని మనం మానిటరీ స్టిమ్యులస్ అని చెప్తాం అనమాట. సో ఇలా 20 లక్షల కోట్లను ఖర్చు పెట్టడానికి ఈ రెండు మార్గాల ద్వారా ప్రభుత్వం రెడీ అయింది. అయితే ఈ 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం అనేది దాదాపుగా 10% ఆఫ్ జీడిపిగా చెప్తున్నారు. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, సో స్థూల దేశీయోత్పత్తి. అంటే ఒక సంవత్సర కాలంలో భారతదేశం లోపల తయారైన వస్తు సేవల యొక్క అంతిమ విలువల మొత్తాన్ని కలిపి మనం సింపుల్గా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. అంటే సింపుల్ ఏం లేదు, అగ్రికల్చర్ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి, సర్వీస్ నుంచి ఒక సంవత్సర కాలంలో భారతదేశంలో ఎన్ని వస్తువులు అయితే వచ్చినాయో
లేదా ఎన్ని సేవలు అయితే వస్తున్నాయో వీటి మొత్తాన్ని కలిపి భారతదేశం యొక్క ఆ సంవత్సర ఆదాయంగా చెప్తాం, జీడిపిగా చెప్తాం. సో ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ద టోటల్ ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ ఇయర్ ఇన్ డొమెస్టికల్లీ. సో సింపుల్గా చెప్పాలంటే ఇది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్గా చెప్పొచ్చు. ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో అంటే అప్రాక్సిమేట్గా చూస్తే భారతదేశం యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క యావరేజ్ 240 లక్షల కోట్లు ఉంటుంది. సంవత్సరానికి దాదాపుగా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ మీద ప్రొడ్యూస్ అయ్యే వస్తువులు, సేవల యొక్క మొత్తం విలువల ఒక సంవత్సరంలో అన్ని సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే 240 లక్షల కోట్లు ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఇప్పుడు మనకి అనౌన్స్ చేసిన ప్యాకేజ్ 20 లక్షల కోట్లు అనౌన్స్ చేసిన ప్యాకేజ్ ఇది 20% భారతదేశ జీడిపిలో 10% ఉండింది. సో ఇది ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు, ఎందుకంటే అవైలబిలిటీ ఆఫ్ మనీని పెంచాలి కాబట్టి ఎక్కువ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేయాలి. సో అందుకని జపాన్ కూడా దాదాపుగా తన జీడిపిలో 21%, అంటే ఒక సంవత్సర కాలంలో తన దేశంలో తయారైతున్నటువంటి వస్తు సేవల విలువల మొత్తంలో 21% ఖర్చు పెడుతుంది జపాన్. అమెరికా 13% ఖర్చు పెడుతుంది. తర్వాత పొజిషన్లో 10%తో మనం ఉన్నాం. ఇది ఒక హ్యూజ్ స్టిమ్యులస్ ప్యాకేజ్గా చెప్పుకోవచ్చు. G20 గ్రూప్లోని అత్యధికంగా దేశాలు ఖర్చు పెడతా ఉంటే దాంట్లో మనం 3rd or 4th పొజిషన్లో ఉన్నామని మనకు అర్థమవుతుంది. అయితే ఈ 20 లక్షల కోట్లని ఖర్చు పెట్టడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా ఖర్చు పెడతారు అనేది ఫైనాన్స్ మినిస్టర్ డీటెయిల్స్ తెలియజేస్తారని చెప్తున్నారు. ఈ రోజు నుంచి ఫేజెస్ వైజ్గా ఈ 20 లక్షల కోట్లను ఖర్చు పెడతారు. కానీ ఇక్కడ ఒక హిడెన్ ఎజెండా ఏంటంటే, లేదా మనం గమనించాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఖర్చు పెట్టింది దీంట్లో ఇంక్లూడ్ చేస్తారా? ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే ఆల్రెడీ 4.5% ఖర్చు పెట్టేశారు, 4.8% ఖర్చు పెట్టారు. మిగతాది 5.2% ఉంటుంది ఈ మొత్తం జీడిపిలో 10%గా తీసుకుంటే. సో వాటిని ఇంక్లూడ్ చేస్తారా? ఆల్రెడీ అనౌన్స్ చేసినటువంటి స్కీమ్స్ని, అనౌన్స్ చేసినటువంటి మనీని దీంట్లో 20 లక్షల కోట్లలో ఇంక్లూడ్ చేస్తారా, లేదా 20 లక్షల కోట్లలో ఇంక్లూడ్ చేయడం అనేది కూడా ముఖ్యమైన విషయం అనమాట. ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే మాత్రం అవైలబిలిటీ మనీ తగ్గుతుంది బాగానే, లేదా 20 లక్షల కోట్లు సపరేట్ అనేది గమనించాలి. ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేస్తే తప్పితే మనం దీని మీద పూర్తి క్లారిటీకి రాలేము.